స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను మీ పాస్టర్ ఎలీషా. ఈరోజు నేను మీతో లైవ్లోకి రావడానికి ముఖ్యమైన కారణం ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, మన తోటి సేవకుడు పాస్టర్ అజయ్ బాబు గారు ఆదివారం రోజు తన ఆరాధనను ముగించుకొని కాకినాడలో మీటింగ్ ఉంటే ఆయన తన కారులో ఖమ్మం నుండి కాకినాడ వెళ్తుండగా మార్గమధ్యంలో కొంతమంది మతోన్మాదులు దుండగులు ఆయన కారును అటాక్ చేసి ఆ కారు పైన దాడి చేసి ఆ కారులో ఉన్నటువంటి అజయ్ బాబు గారి పైన, మట్టి ప్రసాద్ గారి పైన, మరొక పాస్టర్ గారి పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిని క్రైస్తవ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ దాడి వెనకాల ఉన్నటువంటి మూకాలను కూడా ప్రభుత్వం గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని క్రైస్తవ సమాజం డిమాండ్ చేస్తుంది. అజయ్ బాబు గారు చేసిన తప్పేంటండి? ఆయన పైన భయంకరంగా దాడి చేయడం, ఆయన దేవుని సేవ కొరకై మీటింగ్కి వెళ్తుండగా కారులో ఉన్న ఆయన పైన అటాక్ చేసి కారుని ధ్వంసం చేసి ఆ కారులో ఉన్న వారిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి నానా బూతులు మాట్లాడి మతోన్మాదులు వారి యొక్క ఆగడాలు ఇంత కాదు, లెక్కలేనంతగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ మతోన్మాదులకు మేము క్రైస్తవులుగా మేము హెచ్చరిస్తున్నాం, తిరిగి దాడులు తప్పవని హెచ్చరిస్తున్నాం. మరి ఒక్కసారి క్రైస్తవులపైన, చర్చిలపైన, మసీదులపైన, దళితులపైన ఇలాంటి ఒక దాడులు చేస్తే తప్పకుండా మతోన్మాదులకు హెచ్చరిస్తున్నాం, తిరిగి దాడి తప్పదు అని. ప్రభుత్వాలను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ క్రైస్తవులపైన, చర్చిలపైన, మసీదులపైన, దళితులపైన దాడులు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నాయి. కళ్ళు మూసుకున్న కబోదుల్లాగా ఉంటున్నారు. కళ్ళ ముందు భయంకరమైన సిచ్యువేషన్లు, భర్త ముందు భార్యను నగ్నంగా తింపుతున్న క్రైస్తవ సహోదరులను అలా తింపుతుండగా కూడా చూస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయండి. గర్భంతో ఉన్నటువంటి ఆ స్త్రీని, సహోదరిని తన్నుతున్నప్పుడు కూడా చూస్తున్నటువంటి కళ్ళు లేని కబోదులుగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు ఉన్నాయండి. ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇలా చేస్తున్నాయి? మతోన్మాదులకు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి? క్రైస్తవ సమాజం ఎంత ఓపికతో ఉందంటే అంత ఓపికతో ఉందండి. అజయ్ బాబు గారి పైన జరిగిన దాడి భయంకరమైనది. 3-4 గంటల మధ్యల ప్రాంతంలో, సాయంకాల సమయం 3-4 గంటల మధ్యల ప్రాంతంలో ఆయన కాకినాడ మీటింగ్కి వెళుతుండగా కారును తీసుకొచ్చి అడ్డం పెట్టి ఆ కారు పైన దాడి చేసి, ఆయన పైన దాడి చేసి, ఆ తరువాత పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక మా అమ్మాయి వెళ్ళిపోయిందండి 2 రోజుల క్రితము, ఆ అమ్మాయి ఈ కారులో ఉందేమో అని మేము ఆవేశంతో దాడి చేశాము, క్షమించండి అని చెప్తున్నారట. ఆ కారు పైన, ఆయన పైన, అజయ్ బాబు గారి పైన దాడి చేస్తున్నప్పుడు అక్కడికి బీజేపీ వాళ్ళు వచ్చి దళితులందరూ క్రైస్తవులా, నువ్వు క్రైస్తవులు అని చెప్తున్నావు అని నానా బూతులు మాట్లాడి అజయ్ బాబు గారి పైన దాడి చేయడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వాలు, ఈ బీజేపీ పాలన మతతత్వ పాలన అండి. ఇది లౌకిక భారతదేశం. ఈ భారతదేశానికి, భారతదేశంలో ఉన్న ప్రజలు స్వతంత్రంగా ఉండడం కొరకు, భారతదేశ స్వతంత్రం కొరకు క్రైస్తవులు ప్రాణ త్యాగాలు చేసిన క్రైస్తవులు ఉన్నారండి. వలస వచ్చిన వాడు ఒక్కడైనా చూపెట్టండి. ఈ భారతదేశంలో ఎంతో చేస్తున్నాము, భారతదేశానికి ఏమో చేస్తున్నామని చెప్పుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు భారతదేశ పోరాటంలో, స్వతంత్ర పోరాటంలో ఒక్కడంటే ఒక్కడు ప్రాణాలు కోల్పోయినట్టు కానీ, ఆ స్వతంత్ర భారతదేశం కొరకు పోరాడినట్టుగా కానీ ఒక్కరి పేరు చెప్పండి చూద్దాం. ఇలాంటి వలసవాదులు, మతోన్మాదులు వచ్చి భారతదేశంలో ఉన్న క్రైస్తవుల పైన దాడి చేస్తూ ఉంటే ఇక ఊరుకునే ప్రసక్తి లేదు అని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వాలు దయచేసి, సీఎం గారు మీరు మంచి పాలన చేస్తున్నారు, మీ పరిపాలన బాగా ఉంది, మంచి పరిపాలనలో మీరున్నారు, క్రైస్తవులకు ఎంతో చేదోడు వాదోడుగా నిలబడుతున్నారు అని మీకు మంచి పేరుంది. కానీ మతోన్మాదులను మీరు శిక్షించకపోవడాన్ని బట్టి మీరు కూడా బలహీనులైనట్టుగా మాకు అర్థమవుతుంది. ఒకవేళ ప్రభుత్వాలు బలహీనపడితే చట్టాలను వాళ్ళ చేతిలోకి, మతోన్మాదుల చేతిలోకి తీసుకుంటే మేము కూడా తిరిగి
తిరిగి దాడి చేయవలసి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ మతోన్మాదుల పైన కఠిన చర్యలు తీసుకోండి. దయచేసి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నా, మతోన్మాదుల పైన మీరు చర్యలు తీసుకోండి. లేకపోతే దాడికి ప్రతి దాడులు తప్పక జరుగుతాయి. దానికి ప్రభుత్వం మీరే బాధ్యత వహించాలి. మా సహనాన్ని, మా ఓర్పును మీరు పరీక్షించొద్దని మేము మనవి చేస్తున్నాం. యేసు ప్రభు మాకు నేర్పించిన ప్రేమనే మేము ప్రకటిస్తున్నామండి. ఎవరిని ద్వేషించట్లేదు, ఏ తాగుబోతులను ప్రోత్సహించట్లేదు, వ్యభిచారాన్ని ప్రోత్సహించట్లేదు, దొంగతనాలను ప్రోత్సహించట్లేదు. మేము ఇవన్నీ మానుకొని మంచి మనసుతో మంచి మార్గంలో ఉండమని మేము మా యేసు ప్రభు నేర్పిన ప్రబోధనలను, మంచి బోధనలను మాత్రమే మేము ప్రజలకు నేర్పిస్తున్నాం. తప్పు మార్గాన్ని మేము నేర్పించట్లేదు, సన్మార్గాన్ని మాత్రమే మేము నేర్పిస్తున్నాం. అలాంటి మా పైన దాడులు జరిగితే ఇక మీదట ఇంకొకసారి ఏ దాడి జరిగినా తప్పకుండా దాడికి ప్రతి దాడి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వాలు దీనిపైన మంచి ఆలోచనతో గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.